రైట్. గత కొద్ది రోజులుగా మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది విజయసాయిరెడ్డికి సంబంధించి. అయితే దీని గురించి టీవీలో డిబేట్లు కూడా పెట్టారు. డిబేట్లు పెట్టిన తర్వాత విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళ మీద భారీ ఎత్తున ఎగిసిపడ్డారు. అసలు ఒరే తొరే అంటూ కూడా సంబోధించారు. దీనికి సంబంధించి ఈరోజు నెల్లూరులోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆయన మాటలో ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి ఈ ఇష్యూ గురించి మనం రాష్ట్రం మొత్తం చూస్తున్నాం. మీరు ఈరోజు చాలా ఘాటుగా స్పందించారు. అసలు దోషులు తేలాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? డిఎన్ఏ టెస్ట్ చేయాలి, ఎవడు గోకెడో తెలుస్తుంది. సింపుల్ యాజ్ దట్. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్, హూ 1.6 crores ఎవరి కోసం తీసుకున్నారు అనేది పాయింట్. ఇది నేను చెప్పటంలా మదన్ మోహన్ గారు చెప్తున్నారు. ఆయన నాకే విజయసాయిరెడ్డి వైఫ్ ఇచ్చిందని సునంద గారు. సో ఇవన్నీ బయటికి రావాలి కదా, సీరియస్ ఒఫెన్స్ కదా. ఇప్పుడు నేను తండ్రిని కాదు విజయసాయిరెడ్డి తండ్రి అని ఆయన అంటున్నాడు. మరి ప్లస్ డబ్బులు 1.6 crores నాకే ఇచ్చారు, నేనే ఎత్తుకోపోయి విల్లాకి ఇచ్చానని ఆయన అంటున్నాడు. సో ఒక ఎంపీ ఇటువంటి పనులు చేస్తున్నాడంటే సీరియస్ అలిగేషన్. ఇది 100% సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సార్, యాక్చువల్గా ఎట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఫ్యామిలీస్ని లేడీస్ని మధ్యలోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు ఎందుకు ఇలా జరగాల్సి వస్తుంది? ఈ సంస్కృతి మారే అవకాశమే లేదంటారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒక మగ అతను ఇద్దరు పిల్లలున్న క్యాండిడేట్ బయటకు వచ్చి తన కుటుంబం మీద అతను మాట్లాడాడంటే అతను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటాడో కూడా మనం ఆలోచించండి. మనం ఎంతసేపు లేడీస్ సైడే చూస్తాం, మనం జెంట్స్ సైడ్ కూడా చూడాలి కదా. ఈరోజు ఒక మగవాడు వచ్చి ఆ విధంగా ఏడుస్తూ మాట్లాడుతుంటే మనకు కూడా బాధేస్తుంది కదా. సో నేనేమంటానంటే ఇప్పుడు అతను అలిగేషన్ చేశాడు, సుదర్శన్ రెడ్డి నాకు సంబంధం లేదు, నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ అన్నాడు. విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పాను, తేలిపోద్ది కదా. నేనేం తప్పు అంటంలా. ఈరోజు నేను విజయసాయిరెడ్డి తప్పు చేశాడు గోకేడని నేను అంటంలా, అతను అంటున్నాడు ఈయన గోకేడని. అది మరి మీరు ఇప్పుడు అన్నారు విజయసాయిరెడ్డి పూజకు పనికిరాని పువ్వు అన్నట్లుగా మాట్లాడారు. అంటే పిల్లలు లేరు కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు, ఈజ్ గాట్ అన్ అడాప్టెడ్ డాటర్. అంటే ఏంది, పూజకి పనికిరాని పువ్వే కదా. లేదు పూజకి పనికొచ్చే పువ్వు అయితే చెప్పమానండి, ఆనందిస్తాం, ఆదరిస్తాం, నమస్కరిస్తాం, సంతోషపడతాం. అదే నిజమైతే మళ్ళీ ఆయన డిఎన్ఏ టెస్ట్ ఎందుకు అనుకుంటారు మీరు? అంటే ఆయన పూజకు పనికిరాని పువ్వే అయితే మీరు చెప్పినట్టు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు అవసరం? ఇప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్లో తేలద్ది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఈయన పూజకు పనికి వస్తాడని కదా మదన్ మోహన్ అనేదే. మేమేమో పనికి రానంటున్నాం. ఆ డిఎన్ఏ టెస్ట్ చేస్తే కదా అసలు వాస్తవాలు బయటకు వచ్చేది. ఈజ్ ఇట్ అప్ ఆర్ ఇట్ ఈస్ డౌన్ అనేది ఓన్లీ టైం విల్ టెల్. బెయిల్ మీద కూడా మీరు మాట్లాడే బెయిల్ గురించి కూడా రద్దు చేసేయాలని చెప్పేసి. అవును, డెఫినెట్గా. ఇప్పుడు మీడియా హౌసెస్ని పెట్టి చంపేస్తా, నరికేస్తా, మీదంతా చూస్తా, కాళ్ళ కింద తొక్కేస్తా, బొక్కలు వేసేస్తా, నేను మామూలుని కాదు, నేను లేస్తే 6 అడుగులు అందగాడిని అని ఆయన చెప్తుంటే గమ్ముగా ఉంటామా? అది బెయిల్ కండిషను. నువ్వు కండిషనల్ బెయిల్ మీద ఉండవు, నువ్వు అన్నీ పైన కింద మూసుకొని పడి ఉండాలా. బెయిల్ మీద ఉన్నప్పుడు నువ్వు రెచ్చిపోతే బెయిల్ క్యాన్సిల్ చేయాలా. సో ఇది ఆనం వెంకటరమణారెడ్డి చెప్పినటువంటి మాటలు. ఒక డిఎన్ఏ కనుక టెస్ట్కి ఇస్తే ఎలాంటి సమస్య ఉంది. నిజంగా ఒకవైపు సుదర్శన్ రెడ్డి నేను రెడీ అంటున్నప్పుడు మదన్ మోహన్ ఏమో విజయసాయిరెడ్డి అలాంటి వ్యక్తి కాదు ఆయన చెప్తున్నప్పుడు, విజయసాయిరెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇస్తే ఏ సమస్య ఉంటుంది కదని చెప్పి ఏం చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.